నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యారంగ సమస్యలపై కదం తొక్కిన భారత విద్యార్థి సమాఖ్య. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో తొలి తెలుగు రచయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్ర నేటి తరం తెలుసుకోవాలన్న వక్తలు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కలిసిన తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు. పునరావాసం, నష్టపరిహారం చెల్లింపులో న్యాయం చేయాలని వేడుకోలు. జిల్లాలో చెరువులు, కాలువలు తదితర జలావాసాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా తడి నేలల కమిటీ సమావేశం జరిగింది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తడి నేలలను సర్వే చేసి జాబితా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో చెరువులు, కాలువలు తదితర జలావాసాలు, తడినేలల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. దీనికోసం ముందుగా చెరువులు తదితర జలవనరుల సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. జిల్లా తడినేలల కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ముందుగా జిల్లాలో చెరువులు, కాలువలు తదితర తడినేలలను సర్వే చేసి జాబితా తయారు చేయాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ రికార్డులతో పాటు ఇతర రికార్డులను కూడా పరిశీలించి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా జిల్లాలో 2263 తడి నేలలను గుర్తించడం జరిగిందని, వీటిలో 2191 నేలలకు గ్రౌండ్ ట్రూతింగ్ కూడా పూర్తయిందని చెప్పారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వందలాది చెరువులు ఉన్నాయని, అలాగే మంచినీటి చెరువులు కూడా చాలా చోట్ల ఉన్నాయని చెప్పారు. అందువల్ల సమగ్ర సర్వే నిర్వహించిన తరువాతే జలావాసాలను, తడి నేలలను ఖరారు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికోసం మండల స్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ, సర్వే, వ్యవసాయ, ప్రజారోగ్య, మత్స్య, పశుసంవర్ధక శాఖాధికారులు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి ఈ నెల 15లోగా జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. కాలుష్యానికి, నిర్లక్ష్యానికి గురైన చెరువులు, ఇతర జలావాసాల పరిరక్షణకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ముందుగా జిల్లా అటవీ శాఖ అధికారి కొండలరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జలావాసాలు, తడి నేలలను సంరక్షించాల్సి ఉందని అన్నారు. దీనికోసం వివిధ శాఖల సహకారంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జేసీ ఎస్ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వైవి రమణ, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, మత్స్యశాఖ డీడీ నిర్మలా కుమారి, పబ్లిక్ హెల్త్ ఈఈ జ్యోతి, పర్యాటక శాఖాధికారి కుమారస్వామి, సర్వే ఏడీ రమణమూర్తి, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేపట్టి ధర్నా నిర్వహించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేపట్టి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద, బలహీన వర్గాల విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా పెండింగ్లో ఉన్న దాదాపు 3,480 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయలేదన్నారు. మార్చి 15న విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న 4,000 కోట్లు రిలీజ్ చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేసి అందరి పీజీ విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తింప చేయాలని చెప్పి, కామన్స్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని రద్దు చేసి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ నిర్వహించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడాలని, వెటర్నరీ విద్యార్థులు గత 35 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు స్టైఫండ్ కోసం, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం పిపిపి పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే ఆలోచన విరమించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ఏకం చేస్తూ
ఈ నెల 15వ తారీఖు విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్షలు చేయబోతా ఉన్నాం. ఆ దీక్షలను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో గత ప్రభుత్వానిపైన విద్యార్థులు ఏ విధంగా పోరాడారో ఈ ప్రభుత్వం మీద అదే పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం అసెంబ్లీలో స్క్రీన్లేసి అంతకుముందు ప్రభుత్వం యొక్క లోపాలతో అసెంబ్లీ కాలాన్ని వృధా చేస్తే, ఈ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యార్థుల సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ చర్చించకుండా గత ప్రభుత్వం బ్యాగులు, గత ప్రభుత్వం గుడ్లు, గత ప్రభుత్వం ఇతర సామాగ్రిలో ఉన్న ఫోటోలతో కాలయాపన చేస్తున్నారు. అంతకంటే చాలా ఎక్కువ సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో చర్చించాలి. అందుకే మీకు ఫుల్ మెజారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేకుండా మీకు ఫుల్ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులను ఏకం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. విజయనగరం సమగ్ర అభివృద్ధికి మార్చి 16న జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఉత్తరాంధ్ర మేధావులందరూ హాజరవ్వాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తోటపాలెంలో ఉన్న ఎల్బీజీ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడటంతో 50,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. విజయనగరం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, విద్యార్థుల సమస్యలు తదితరాలపై సమగ్రంగా చర్చించి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మార్చి 16న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ పౌర సంఘం ప్రతినిధులు కె శివానంద్ కుమార్, రెడ్డి శంకర్రావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమగ్రంగా అభివృద్ధి చేయాలని దానికోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక చాలా సంవత్సరాలు కృషి చేస్తుంది. అందులో భాగంగానే మన విజయనగరం జిల్లాకు సమగ్ర అభివృద్ధికి ఏం చేయాలి అనే దీని మీద మనం ఈ 16న ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాం. 10 సంవత్సరాలుగా చూసుకుంటే కొత్తగా పరిశ్రమ ఏం రాలేదు, కానీ ఉన్న పరిశ్రమ మూతపడే పరిస్థితి, జూట్ మిల్స్ కానీ ఇటు పెట్రోలాస్ కానీ. ఈ సందర్భంగా మనకున్న వనరులు మిగతా ప్రాంతంతో చేసుకుంటే మన దగ్గర ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మ్యాన్ పవర్ ఉంది. ఈరోజు మనం మన రాష్ట్రంలో కాదు, దక్షిణ భారతదేశంలో కానీ మన భారతదేశం ఎక్కడ నిర్మాణం ఉన్నా మన ఉత్తరాంధ్ర కార్మికులే అక్కడ పనిచేస్తున్నారు. అలాగే మన వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి. ఈ వనరులను ఉపయోగించుకొని ఏ విధంగా మన జిల్లాని అభివృద్ధి చేసుకుందాం సమగ్రంగాని, దానికి అవసరమైన నిధులు ఏ విధంగా సాధించుకుందాని మీద 16న ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మేధావులందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు విజయనగరం జిల్లా అభివృద్ధి కోసం మనం ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే, జిల్లా ఏర్పడక ముందు ఏ సాగునీటి వనరులు అయితే ఉన్నాయో, జిల్లా ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా సాగునీటి వనరులు ఎక్కువగా రాలేదు. ఒక తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు అది ఎప్పుడు పూర్తవుతుందో అధికారులకి తెలియదు, రాజకీయ నాయకులకి తెలియదు. అయితే ఇక్కడ ఏ జిల్లాలో లేనటువంటి నాగావళి కానీ, జంజావతి కానీ, పెద్దగడ్డ కానీ, చంపావతి కానీ, గోస్తని కానీ అనేక నదులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. మరి సాగర్ తీరం కూడా మనకుంది. అయినప్పటికీ వనరులు, సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా జిల్లా ఎప్పుడూ వెనుకబడిగా ఉండడము, వెనుకబడి జిల్లా కింద ఉండడం అనేది జరుగుతుంది. దానికి కారణం రాజకీయ నాయకులు జిల్లా అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోవడమే. ఇప్పుడు అత్యాధికమైన రంగంలో కంప్యూటర్ సైన్స్ డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్స్లో పెట్టడానికి, ఇండస్ట్రీస్ పెట్టడానికి విజయనగరం అనుకూలం కాకపోవచ్చు. మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కెమికల్ ఫార్మ్స్ అన్ని విజయనగరంలో ఎందుకు పెట్టట్లేదు అంటే, ముందు అసలు మన కృషి ఎక్కడ ఉంది, మన నాయకులు ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు, మనం ఏ దిశలో ఉన్నాము, ఇలాగ ఎన్నాళ్ళుగా మనం వెనుకబడితనంగా ఉండాలి. ఈ జిల్లాని ఎప్పుడూ వెనుకబడిన జిల్లా కిందనే మనం గుర్తించుకోవాల్సిన సందర్భం ఉంటుందా, మనం ముందుకు వెళ్తామా అని కనీసం రాజకీయ నాయకులు ఆలోచించకపోయినా మేధావులు, చదువుకున్న వాళ్ళైనా మీరైనా ఆలోచిస్తారని మన పట్టణ పౌర సంక్షేమ సంఘంగా రెడ్డి శంకర్ గారి అధ్యక్షతన మీటింగ్ ఏప్రిల్ 5వ తారీఖున పెట్టడానికి, అదేవిధంగా రేపు 16వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు చర్చ తీసుకురావాలి అంటే ముందు ఒక ఆలోచన మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంకి అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం కానీ, లేకపోతే ఏప్రిల్ 5న జరిగినటువంటి బహిరంగ భారీ సభకు కానీ అందరూ తప్పక హాజరవుతారని ఈ సందర్భంగా కోరుతున్నాను.
విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు తక్షణమే నిర్వహించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించలేదని, దీనివల్ల సంవత్సరాల తరబడి అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ కష్టపడి చదువుతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎప్పుడో 2022లో ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అప్పుడు పడినా సరే తర్వాత 2023లో ప్రిలిమ్స్ జరుపుకుంది. అయితే రీసెంట్గా దాని తాలూకా ఈవెంట్స్ అయితే అయ్యాయి, కానీ ఇంతవరకు వాటి రిజల్ట్స్ కానీ ఏమీ మాకు తెలియజేయట్లేదనేసి ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. మన ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట దగ్గర ఉన్న వారి సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? దాదాపుగా గత ప్రభుత్వ హయాంలోనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి పోరాడితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ 6,100 పోస్టులు తీశారు. దానికి దాదాపుగా ఏ గవర్నమెంట్ పోస్ట్ తీసినా సరే 6 మాసాల్లో భర్తీ చేయాలి. కానీ 2022 తీసింది ఇంతవరకు కూడా భర్తీ చేయకుండా కోర్టు కేసులు అని చెప్పేసి దప్పదప్పాలుగా దీని వాయిదాలు వేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులకి ఆశలు కూడా చేరేంత వరకు కూడా ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కానీ 9 నెలలు అవుతున్నా సరే దీని గురించి మాట్లాడిన పరిస్థితి. ఈరోజు కూడా మన విజయనగరం అనేది అసలు పేదరికమైన జిల్లా. దీంట్లోనే అభ్యర్థులు విజయనగరం హబ్కు కూడా చెప్పుకుంటాం. కానీ ఈ హబ్కు కూడా చెప్పుకున్నా సరే ఏదైతే రీడింగ్ సెంటర్లో కానీ కోచింగ్ సెంటర్లో కానీ ఏదైతే కర్రీ పాయింట్స్ ఉన్నాయో ఇవి నిరుద్యోగులు లాభపడుతున్నాయి తప్ప ఈ నిరుద్యోగులు అనేది నష్టపోతూనే ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే దీని గురించి హోంమంత్రి కానీ లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ అదిగో ఇదిగో అన్నారో తప్ప ఇంతవరకు కూడా కోర్టు హీరింగ్ కోసి కొట్టివేసేసి ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ఇంకా నిరుద్యోగ ఆశలతో ఆడుకుంటున్నారు. ఇది తక్షణమే వెంటనే మెయిన్ ఎగ్జామ్ నిర్వహించి వెంటనే పోస్టులు భర్తీ చేయాలి. అలాగే వివిధ శాఖల్లో మొన్ననే నివేదిక ప్రకారం దాదాపుగా పోలీస్ శాఖలో 20,000 పోస్టులు ఉన్నాయని కూడా హామీ ఇచ్చారు. ఏ పోస్ట్ని మళ్ళీ కొత్తగా అప్లై చేయాలని సరే ఉన్న ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్ని వెంటనే కంప్లీట్ చేస్తేనే పోస్టులు తీస్తారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసేసి వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నేపథ్యంలో కోర్టులో హీరింగ్ ఏదైతే పడిందో ప్రధానంగా దాని సమస్య ఏంటి? దాని సమస్య ఇంకేం లేదండి. మేము ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ 2 ఇయర్స్ ఇంకా అబవ్ అయిపోయింది. మేము అభ్యర్థులు ఏంటంటే ఒక 5 లక్షల మంది అభ్యర్థి చేసుకున్నాక మాకు ఒక 1,00,000 మంది వరకు మేము క్వాలిఫై అయ్యాము. అందులో ఒక 64,000 మందికి ఒక 8 మార్కులు కావాలి అని ఒక దృష్టిలో వాళ్ళు ఒక కేసు పెట్టారు. ఆ కేసు నిమిత్తం ఇంకా హోంగార్డులకి కొన్ని పోస్టులు కావాలని ఆ కేసు నిమిత్తం ఇంకా హైట్లో కొంతమంది పోయాము, ఈ ఈవెంట్స్ నిర్వహించాక కొంతమంది పోయాము. ముందు రిక్రూట్మెంట్లో మేము మాకు అయ్యింది, ఇప్పుడు అవ్వట్లేదు, ఈ ప్రభుత్వం లోపాలు ఏంటో మాకు తెలియదు అనే చెప్పి ఈ కొన్ని సమస్యల వల్ల కొన్ని కేసులు అయితే పడ్డాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని సందర్భం కాకుండా పోయినప్పటికీ కూడాను ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఏదైనా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది 6 మంత్స్లో కంప్లీట్ కావాలి. అది ఇప్పుడు 2.5 ఇయర్స్ అబవ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆ 5 lakhs మందిలో 1 lakh మంది మేము ఎలా సఫర్ అవుతుంటే ఆ 4 lakh మంది ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మీకు దేని గురించి ఇక్కడ కూర్చోవాలి, ఏ విధంగా అవతల లైఫ్ లేదు, అవతల ఉద్యోగము లేదని చెప్పి కంగారులో ఉన్నారు. ఈ విధంగా మా గురించే కాదు, అక్కడ లాస్ట్ గవర్నమెంట్ అయితే 5 years ఏ నోటిఫికేషన్ లేకుండా ఏదో ఎలక్షన్ వచ్చేస్తుంది ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి Group 2 నోటిఫికేషన్ ఒకటి, మా నోటిఫికేషన్ ఒకటి ఏదో ఒకటి ఇచ్చారు. ఏది కూడా సక్రమంగా జరగలేదు. ఈ ప్రభుత్వమైనా సక్రమంగా నిర్వహిస్తే మా ఆశలు ఒక నెరవేరుతాయని చెప్పి మేమేంటంటే ఆ ప్రభుత్వాన్ని కాకుండా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ ప్రభుత్వమైనా మంచిగా మాకు ఎగ్జామ్ రిక్రూట్మెంట్ మంచిగా కంప్లీట్ చేసేసి ఉన్న నిరుద్యోగులందరికీ మంచి ఆశలు కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఇన్ని ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా భవిష్యత్ కార్యాచరణ ఇంకేం లేదండి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తున్నాం. ఆల్రెడీ లోకేష్ గారు వచ్చినప్పుడు గత 6 నెలల్లో మేము నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నాం ఆయనే చెప్పారు. 6 నెలలు ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి 6 నుంచి 9 నెలలు అవుతుంది. 2022 నవంబర్లో ఇచ్చాడు నోటిఫికేషన్. 2022 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 వచ్చేసింది. ఇంతవరకు కూడా ఎవరు ఏటి అనట్లేదు. మేము రోడ్డు మీదకి వస్తే కానీ మాకు ఈవెంట్స్ నిర్వహించలేదు సార్. మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తేనే ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహించి గత 2 నెలలు 3 నెలలు అయిపోతుంది, కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ అసలు ఎంతమంది క్వాలిఫై లిస్ట్ మాకు రాలేదు. ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పట్లేదు. ఎవరు అడిగినా మాకు స్పందించట్లేదు. హోంమంత్రి అయితే ఆవిడ స్పందించట్లేదు, డిప్యూటీ సీఎం గారు స్పందించట్లేదు, లోకేష్ గారు స్పందించట్లేదు. ఇంకా ఎన్ని రోజులు మేము ఇట్లా చదవాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు? 2019 నోటిఫికేషన్ మిస్ అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. 2020 నుంచి మళ్ళీ 2025కి వచ్చింది. ఇంకా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏం అర్థం అవ్వట్లేదు. 40,000 జీవితాలు గాలికి వదిలేశారు. 40,000 మంది సెలెక్ట్ అయ్యాం మేము. 40,000 మంది 5 లక్షల మంది రాస్తే 1,00,000 మంది వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 95,000 మంది. దాంట్లో 40,000 మంది గ్రౌండ్ క్వాలిఫై అయ్యారు. ఆ 40,000 మందికి ఎగ్జామ్ పెట్టమంటున్నారు. ఈ కొత్త కేసులు, హోంగార్డ్ కేసులు ఏమాత్రం క్వాలిఫై అవ్వకపోయినా సరే మాకు మెయిన్స్ ఎగ్జామ్స్ అలౌ చేయని సార్ వాళ్ళు కేసులు పెట్టారు కొత్తగా. హోంగార్డ్స్ కేసు తక్షణమే ఆ కేసులు పరిష్కరించి దయచేసి ఆ కేసులు రద్దు చేసి మాకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించమని కోరుతున్నాం.
ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇస్తే కనుక 6 నెలల్లో కంప్లీట్ చేయాల్సిందని ఓ ప్రభుత్వ రూల్స్ ఏవైతే ఉన్నాయో, కానీ 3-4 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది ఈ కానిస్టేబుల్ అభ్యర్థుల నోటిఫికేషన్ వచ్చి, కానీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కానీ తీసిన పరిస్థితులు లేవు. రీసెంట్గా మెయిన్స్ ఎగ్జామ్స్ జరుపుకున్నా కూడా దాని తాలూకు రిజల్ట్స్ ఇంతవరకు రాలేదని వీరందరూ వాపోతున్నారు. భవిష్యత్తులో వీరు కనుక త్వరితంగా చర్యలు తీసుకోలేకపోతే మేము మరిన్ని దశల వారీగా పోరాటాలు చేస్తామని ఈ అభ్యర్థులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ, జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆసుపత్రిని సందర్శించిన ఆయన జ్వరాల బారిన పడిన బాధితులను పరామర్శించారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురువారం సందర్శించారు. చికెన్ గున్యా జ్వరాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి గిరిజన గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలు రాకుండా అరికట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడాలని సూచించారు. తాను కూడా సంబంధిత శాఖా మంత్రితో మాట్లాడి ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య భవనాన్ని సందర్శించి ఇది ఎప్పటిలోపు పూర్తి చేస్తారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా నూతన భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి MDO సల్మాన్ రాజుతో మాట్లాడుతూ ప్రజలు జ్వరాల బారిన పడకుండా వివిధ గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఫాగింగ్ నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పాటి సుదర్శన్ రావు, జనసేన నాయకులు వంశీ, బీజేపీ నాయకులు సింహాచలం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ బుధవారం తలపెట్టినటువంటి యువత పోరు కార్యక్రమం విఫలమైందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పిల్ల నవీన్ కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు, యువతకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. యువతీ యువకులను మోసం చేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెంచిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గంజాయిని పెంచి పోషించి యువతీ యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా చేసిన వైసీపీ నాయకులు యువత పోరు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలల్లోనే అంచెలంచెలుగా ఫీజు బకాయిలు చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రజన రమణ, యువ మోర్చా నాయకులు గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ యువత పోరు అనే కార్యక్రమానికి తెరలేపింది. అంటే యువతని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో. అయితే ఈ యువ పోరు ప్రోగ్రాం వల్ల
యువత ఎక్కడా కూడా కనిపించలేదు. యువత లేని యువ ప్రోగ్రాం, అదే విద్యార్థులు లేని ఫీజు ప్రోగ్రాం కింద మేము దాన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా యువత అనే ఒక్క విద్యార్థులు కానీ యువత కానీ ఎక్కడా పాల్గొనడం జరగలేదు. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక యువతకి అనేక రకాలుగా మేలు చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే యువ పౌరు అనే కార్యక్రమం ఏదైతే పెట్టిందో దాని మీద మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ మాట చెప్పిందో దాని మీద మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యువతకి మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా అండగా ఉంటుందని మీ అందరికీ మీ ద్వారాగా మేము తెలియజేస్తూ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ అంబేద్కర్, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, శాలివాహన కుల సంఘం ప్రతినిధులు ర్యాలీ శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరావు తదితరులు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 16వ శతాబ్దంలోనే వాడుక భాషలో రామాయణాన్ని రచించిన ప్రసిద్ధ వ్యక్తి మొల్లమాంబ అని కొనియాడారు. తెలుగులో తొలి కావ్యం రచించిన రచయిత్రి మొల్లమాంబయ్యని, ఆమె చరిత్ర భావితరాల వారికి తెలియజేయవలసిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రముఖుల్ని స్మరించుకునేటప్పుడు వారి ఘనతను మాత్రమే మాట్లాడుకోవాలని, వారి కులాన్ని బట్టి గౌరవం ఇవ్వకూడదని తెలిపారు. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిని వెలిగించి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల అనేక మంది ప్రముఖుల జయంతులు, వర్ధంతులు జరుపుకుంటూ వారిని స్మరించుకోవడం జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భావితరాలకు గొప్పవారి గురించి తెలియజేసిన వారమవుతామని అన్నారు. మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు మాట్లాడుతూ 16వ శతాబ్దంలోనే 881 పద్యాలు 5 రోజుల్లో రాసిన మొల్లమాంబ రామాయణాన్నే కాకుండా కుల వివక్షపై అనేక పుస్తకాలు రాశారని పేర్కొన్నారు. శాలివాహన కులానికి చెందిన ప్రతినిధులు మొల్లమాంబ జీవిత చరిత్రపై ప్రసంగించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పెంటోజీరావు, డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, కొప్పలవెలమ రాష్ట్ర డైరెక్టర్ కొల్లి అప్పలనాయుడు, బీసీ కార్పొరేషన్ అధికారులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పార్వతీపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అంధత్వం నిర్మూలనే ధ్యేయంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ ప్రజలు పాల్గొని వివిధ రకాల కంటి పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి పార్వతీపురం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణరావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం వైద్యులు వారి బృందంతో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్యులు యాళ్ల వివేక్ పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలను రాబోయే రోజుల్లో చేపడతామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో తన ఛాంబర్లో మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పీజీఆర్ఎస్ అనే ఒకటిగా ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకొని ఇది ప్రతిష్టాత్మకంగా ప్రజలకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలి, సమస్య పరిష్కారం కావాలని ప్రతి మండే రోజు మీరు చూస్తూ ఉంటారు. మండే రోజు ఇక్కడ గ్రీవెన్సెల్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్క కలెక్టర్ దగ్గరే కాకుండా అన్ని మండల స్థాయిలో అన్ని ఆఫీసెస్లో కూడా ఇది జరుగుతుంది. ప్రభుత్వం వారు ఇటీవల ప్రజాప్రతినిధులకు కూడా లాగిన్స్ ఇచ్చారు.
వారి దగ్గర కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ పీజీఆర్ఎస్లో అది నమోదు చేసి దాన్ని ఎంక్వైరీ చేయడానికి. అయితే మనకు ముఖ్యంగా జిల్లాల్లో ఏమవుతుంది, మండే రోజు మాత్రమే ఇది ఒక కార్యక్రమంలాగా చేయడం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఒక్క మండే రోజు కాకుండా మిగతా రోజుల్లో వచ్చినప్పుడు వారు అధికారిని కలవడానికి వెయిట్ చేయడము, సో అర్జీ ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి మన కలెక్టర్ గారు ఫ్రంట్ ఆఫీస్, అంటే మీరు కార్పొరేట్ లెవెల్లో చెప్తే దాన్ని ఫ్రంట్ ఆఫీస్ అంటారు, మన దగ్గర మంగళవారం నుంచి అన్ని వర్కింగ్ డేస్లో, సెలవు దినాల్లో తప్ప వర్కింగ్ డేస్లో వర్కింగ్ అవర్స్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఇచ్చిన అర్జీని నమోదు చేసుకొని వాళ్ళకి రసీదు, అంటే సోమవారం ఎలా జరుగుతుందో అలా ఉండే విధంగా ప్రజలకు అందుబాటులోకి మనము పీజీఆర్ఎస్ సిస్టమ్ని ఫ్రంట్ ఆఫీస్ లాగా మనం ఇక్కడ ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా మన జిల్లాలో మనం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇదే పద్ధతిని అన్ని మండలాల్లో కూడా చేస్తే బాగుంటుందని కలెక్టర్ గారు సూచన చేశారు. మరి ఇక్కడ కూడా మండలాల్లో కూడా వచ్చిన వాళ్ళకి మిగతా దినాల్లో కూడా వాళ్ళ అర్జీలు తీసుకోవడము, వారికి సరైన సమాధానం చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. మీ ద్వారా ప్రజలందరూ కూడా ఇది గ్రహించి ఆ విధంగా మిగతా దినాల్లో వచ్చి ఇబ్బంది పడకుండా వెంటనే ఆ కౌంటర్లో ఇచ్చి చేయొచ్చు అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి సౌకర్యాలపై ఆరా తీశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పలు సూచనలు అందించారు. ఇష్టపడి చదివితే ఉత్తీర్ణత సాధించవచ్చని అన్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి యొక్క విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆటలు ఆడకుండా ఇష్టపడి చదివితే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. అలాగే భోజనం, వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రామగోవింద్, వార్డెన్ సూర్యనారాయణ, జగదీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే విడిచిపెట్టేది లేదని ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పలువురును అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎలివెన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి విధి నిర్వహణలో భాగంగా కురుపాం వెళ్తున్న సమయంలో కొందరు యువకులు రహదారి మధ్యలో వాహనాలు అడ్డుగా పెట్టి షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఉండటం ఆయన కంటపడింది. ఆయన వెంటనే దిగి వారి వద్ద ఉన్న వాహనాలను తీసుకుని యువకులకు చెందిన 2 వాహనాలను కురుపాం పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి మాట్లాడుతూ ఈ మధ్య యువత వాహనాలకు సైలెన్సర్లు తీసి ఓవర్ స్పీడ్ గా వెళ్తూ ఉన్నారని, ఇవన్నీ తాము గమనిస్తున్నామన్నారు. అలాంటి వారిని ప్రత్యేకంగా నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సరైన పత్రాలు లేనిచో వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. విజయనగరం డీఈఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో 22,930 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు, పర్యవేక్షణకు సంబంధించి పూర్తి స్థాయి సిబ్బంది నియామకం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలను కల్పించామన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసి అధిక శాతం ఫలితాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సంవత్సరం విజయనగరం జిల్లాలో 10వ తరగతి 22,930 మంది విద్యార్థులు రాయబోతున్నారు. వీళ్ళల్లో బాయ్స్ 11,501 మంది, గర్ల్స్ 11,429 మంది ఉన్నారు. మరి ఈ పరీక్షలకు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు, సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మరి 119 సెంటర్లని జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, లైటింగ్ అన్నీ కూడా ఉండేటట్టుగా ప్రాపర్గా అందరూ కూడా మంచి బల్లల మీద విద్యార్థులు కూర్చొని రాసే విధంగా పరీక్షలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికోసం చీఫ్లు, డిపార్ట్మెంట్ల ఆఫీసులు 119 మంది చీఫ్లని, 119 మంది డిపార్ట్మెంట్ల ఆఫీసర్లని శిక్షణ పొంది ఉన్నారు.
అలాగే ఇన్విజిలేటర్లను అందరినీ కూడా నియమించడం జరిగింది. మరి అందరూ పూర్తి స్థాయిలో ఈ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడానికి, ఎటువంటి కాపీయింగ్ జరగకుండా నిక్కచ్చిగా పరీక్షలు జరిగే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్ వేయటం జరిగింది. అందరూ కూడా ప్రజలు కూడా పిల్లల్ని కూడా పరీక్ష హాల్కి అడావిడి లేకుండా ఆర్టీసీ వారు కూడా హాల్ టికెట్ చూపిస్తే, విద్యార్థిని పరీక్ష సెంటర్ హాల్ టికెట్ చూపిస్తే చాలు పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది. పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత అంటే 9:30కి స్టార్ట్ అయితే 10 గంటల తర్వాత ఏ ఒక్క పిల్లవాడిని కూడా అలౌ చేయటం అనేది జరగదు. కాబట్టి అందరూ కూడా సకాలంలో పరీక్ష హాల్కి చేరేటట్టుగా చూసుకోవాలి. పకడ్బందీగా జరపడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేయడం అనేది. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన కేసులను పెండింగ్లో లేకుండా వెనువెంటనే పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం జరిగింది. 10 కేసులపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, కారణాలను గుర్తించేందుకు జాతీయ రహదారిపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం జరిగింది. విజయనగరం డివిజన్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన క్షతగాతులుగా మారిన మొత్తం 10 కేసులపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కు సంబంధించిన కేసులు ఏవీ పెండింగ్లో లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి మొత్తం పెండింగ్ కేసులన్నింటినీ జిల్లాలో మొత్తం 34 కిలోమీటర్ల మేర ఉన్న 16వ జాతీయ రహదారిపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిని అమర్చే పని వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లు, నేరాలు జరిగే చోట్లను దశలవారీగా అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికోసం సమగ్ర సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ఇన్ఛార్జి జేసీ ఎస్ శ్రీనివాసమూర్తి, డిటిఓ మణికుమార్, డిఎంఎండ్హెచ్ఓ జీవనరాణి, ఆర్డీఓలు, డిఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ ఆశయం మేరకు గ్రామాలలో సమస్యల పరిష్కారానికి క్రాస్ ప్రోగ్రాం ద్వారా ప్రణాళికలు రూపొందించామని విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవిలో వచ్చే నీటి ఎద్దడి నివారణకు క్రాస్ ప్రోగ్రాం ద్వారా చేతి బోర్లను మరమ్మతులు చేస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు గ్రీవెన్స్ నిర్వహిస్తామని, ఈ గ్రీవెన్స్లో ఎలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసిన 24 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెల అభివృద్ధితో ఈ దేశ అభివృద్ధి ముడిపడి ఉందన్న నాటి మహాత్మా గాంధీ స్ఫూర్తి మేరకు పల్లె ప్రజలకు మౌలిక వసతులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలన్న ఉద్దేశంతో విజయనగరం మండల పరిషత్ కార్యాలయం నుండి వేసవికాలం దృష్టిలో పెట్టుకుని విజయనగరం మండలం ఏ గ్రామానికి కూడా మంచినీటి సమస్య లేకుండా 10 లక్షల రూపాయలతో ఈరోజు క్రాస్ ప్రోగ్రామ్ అని ప్రారంభిస్తూ, ఎక్కడ మంచినీటి సమస్య ఉన్నా, బోర్లు ఎక్కడ రిపేర్ ఉన్నా వెంటనే ఆ సమస్యలు పరిష్కరించి మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం మండల పరిషత్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మండల పరిషత్కి సంబంధించి ఇప్పటికే సుమారు 50 లక్షల రూపాయలతో రోడ్లు, కాలువలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ పనులు కూడా ఈ నెల రోజుల్లోగా పూర్తి చేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మండల పరిషత్ నేను మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సందర్భంగా విజయనగరం మండలంలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఏదైతే 73వ రాజ్యాంగ సవరణ 243 11వ షెడ్యూల్ కానీ 1994 పంచాయతీరాజ్ చట్ట ప్రకారం 29 శాఖలకు సంబంధించి నిధులు, విధులు, అధికారాలకు సంబంధించి అక్కడ సిబ్బంది సరైన సేవలు సకాలంలో గ్రామ ప్రజలు అందించడం కోసం ఆ అధికారులు కృషి చేయవలసి ఉంటుంది, పని చేయవలసి ఉంటుంది. ఆ దిశగా కూడా ఈ 29 శాఖల నుంచి సాగునీరు నుండి త్రాగునీరు వరకు విద్య, వైద్యం, ఆరోగ్యం, స్త్రీ సంక్షేమం, గృహ నిర్మాణం, రెవెన్యూ వీటన్నింటికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించడం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ హెల్ప్ డెస్క్ అని విజయనగరం మండల పరిషత్లో ఒకటి ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ని వెంటనే ఆ సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించి ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తాం. ఈ కార్యక్రమం కూడా ఒక 2-3 రోజుల్లోనే హెల్ప్ డెస్క్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
రామతీర్థ సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ను కలిశారు. తెలుగుదేశం నాయకులు రాజారావు, సువ్వాడ రవిశేఖర్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలు వివరించారు. నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయాలని కోరారు. విజయనగరం జిల్లాలో నిర్మాణమవుతున్న తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన ఏటి అగ్రహారం, కోరాడపేట, పడాలపేట, సారిపల్లి తదితర గ్రామాల నిర్వాసితులు టీడీపీ నాయకులు రాజారావు, సువ్వాడ రవిశేఖర్లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ను కలిశారు. తమ సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజారావు, రవిశేఖర్లు మాట్లాడుతూ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు కోసం ఆయా గ్రామాల ప్రజల నుంచి భూములు సేకరించారని, ఆ సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుకు సంబంధించిన ఏ పనులు ముందుకు కదలలేదన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని చదును చేసి నిర్వాసితులకు లేకుండా చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు ఆ ఇళ్ల స్థలాన్ని కేటాయించేలా, అలాగే నష్టపరిహారం పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశామన్నారు. జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని, నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. రామతీర్థ సాగర్ ముంపుకి గురైన కోరాడపేట, ఏటి అగ్రహారం, పడాలపేట, సారిపల్లి ఈ విలేజ్లు కోరాడపేట, ఏటి అగ్రహారం, పడాలపేట అక్కడి నుంచి ఊరిని ముంపు గ్రామాలు ఇవి నష్టపోయే విలేజ్ అన్నమాట. వీటికి తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు భూమిని కూడా కేటాయించారు, నిధులు కూడా కొంతవరకు కేటాయించారు. కాకపోతే జరగలే. మరి 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వాసితులు కానీ, ప్రాజెక్టు కానీ అన్నీ మర్చిపోయారు. కనుక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో నిర్వాసితులకు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశతో ఈ విలేజ్లన్నీ కలిపి కలెక్టర్ గారిని మేము మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు బాగా స్పందించారు. ఇప్పటికే ఎప్పుడో ప్రాజెక్టు మీకు రావాల్సినవన్నీ వెంటనే రాడాక మా వంతు ప్రయత్నం ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తామన్నారు. ఈరోజు నిల్లమర్ల మండలంలో ఉన్నటువంటి కోరాడపేట, ఏటగ్రహారం గ్రామాల్లో ముంపు గ్రామాలైన ఆ రోజుల్లో కాంగ్రెస్ టైంలో ఆ గ్రామాలని ఖాళీ చేయించి రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అనేది పెట్టడం జరిగింది. దానికి ఉన్నటువంటి పూర్వపరాలు ఇక్కడ ఇల్లులు కోల్పోయారు కనుక రేపు అక్కడికి వెళ్ళిపోతారు కనుక మరి ఇల్లులు కంపల్సరీగా ఉండాలని ఫైట్ చేయడం జరిగింది. దాని మీద ఇవాళ పెద్దలు జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మాకు ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే రేపో ఎల్లుండో ఖాళీ చేసి వెళ్ళిపోవాలో అక్కడి నుంచి, అంచేత వాళ్ళకి ఇల్లులు కల్పించండి. ఇక్కడ భూమి ఆ రోజుల్లో గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా వినతిపత్రం ఇచ్చాం. వారు బాగా స్పందించి ఆ రోజుల్లో ఇల్లులు కూడా మీకు చూపిస్తామని ప్లేస్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగనే ఏదైతే R&R ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ను కూడా సార్ ఆ టైంలో కలుగు చేసుకుని బాబు గారు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత రిమైనింగ్ బ్యాలెన్స్ 6,35,000 ఉండిపోతే దీన్ని మా రైతాంగం ఏమంటున్నారంటే 6,35,000తో ఎలా జీవిస్తాము, 12,50,000 రూపాయలు ఫిక్స్ చేసి ఇవ్వండి, తర్వాత మాకు ఇల్లులు చూపించండి అని ఇవాళ రైతులందరూ కూడా రాజారావు గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ విషయం పట్ల బాగా స్పందించి మీకు మేలు చేస్తామని అభయంతో మేము ఇవాళ ఊపిరి పీల్చుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇదిలా ఉండగా దనానపేట గ్రామానికి చెందిన మహిళ న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. గ్రామంలో తనకు గల 10 సెంట్ల భూమిలో ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తే రామారావు అనే వ్యక్తి ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా సర్వేయర్ సర్వే చేయడానికి వచ్చినా ఆయనకు సహకరించలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశామని, సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నిల్మర్ల మండలం దన్నానపేట విలేజ్ అండి. మాది 10 సెంట్లు అండి. మాంతి రామారావు అనే వ్యక్తి వైసీపీ లీడర్ ఆక్రమించుకున్నాడండి. మేము 3 సార్లు సర్వేని తీసుకెళ్తే సర్వేని 3 సార్లు అడ్డగించాడండి. నా మీద తిరగబడ్డాడండి. కలెక్టర్ గారికి చెప్పాము, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు, ప్రొడక్షన్ ఇచ్చి కొలిపించమని చెప్పారండి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విజయనగరం జిల్లాకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి అగ్రహారంలోని మహిళా ప్రాంగణంలో గల శిక్షణ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడమే కాక వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసి ఉపాధి కల్పించేందుకు రుణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో లీడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నారు. విజయనగరం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్ గా శిక్షణా కేంద్రాన్ని నడుపుతూ గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే విజయనగరం జిల్లాలో ఉన్న శిక్షణా కేంద్రం ద్వారా నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు, అసలు ఈ ఇన్స్టిట్యూట్ లక్ష్యాలేంటి, ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జిబివి రమణ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ శిక్షణా కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అసలు ఏ విధంగా ముందు జరిగింది? అందరికీ నమస్కారం. నేను స్టేట్ బ్యాంక్ ఆర్సిటీ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి జిల్లాకి ఒక ఆర్సిటీ అనేది ఉంటుంది. ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి మాది ఎస్బీఐ లీడ్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళా ప్రాంగణంలో ఆర్సిటీని 2014లో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది వరకు మేము గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమం సంవత్సరంలో ఎంతమందికి ఇస్తాం? దీనికి లక్ష్యం, టార్గెట్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ప్రతి సంవత్సరం టార్గెట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ సంవత్సరానికి మాకు 920 మందికి టార్గెట్ ఇచ్చారు. సో ప్రతి సంవత్సరం ఎంఓఆర్డి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమాల టార్గెట్ అనేది ఉంటుంది. ఏ విధమైన శిక్షణ అంటే ఏ వృత్తులు కానీ లేకపోతే ఇవి కానీ విభాగాలు కానీ ఏ విభాగాల్లో శిక్షణ ఇస్తారు? ఇక్కడ ప్రధానంగా మహిళలకు టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ వర్క్, పాపడ్ పికిల్, జూట్ బ్యాగ్ ప్రొడక్ట్స్, మష్రూమ్ కల్టివేషన్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పురుష అభ్యర్థులకు సెల్ ఫోన్ రిపేర్, నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, టాలీ, బైక్ రిపేర్, హౌస్ వైరింగ్ మొదలగు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకి మనం ఏ విధమైన సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం? అంటే బోధనా పరంగా కానీ లేకపోతే మౌలిక వసతుల పరంగా కానీ? ఇక్కడ శిక్షణ కాలం 10 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుందండి. ఈ 30 రోజుల కాల వ్యవధిలో వాళ్ళు ఇక్కడ ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వారు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళకి పైన ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించబడుతుంది. ఫ్యాకల్టీ ఎవరు వస్తారు? వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎంఓఆర్డి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి స్టేట్ కి ఒక స్టేట్ కంట్రోలర్ ఉంటారండి. వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేస్తారు. డొమైన్ స్కిల్ ట్రైనర్స్ ని రిక్రూట్ చేస్తుంటారు. సో వాళ్ళ నుంచి మాత్రమే తీసుకున్నట్టు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు తప్ప బయట నుంచి ఎవరిని తీసుకోవడానికి లేదు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు ఉద్యోగంలో కానీ లేకపోతే ఉపాధి స్వయం ఉపాధిలో కానీ వాళ్ళు సెటిల్ అవ్వడానికి, స్థిరపడడానికి మనం ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తాం? శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళకి లాస్ట్ డే ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ వైవా అన్ని అయిన తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి బ్యాంక్ లోన్ ఏదైనా అవకాశం కావాల్సి వస్తే కనుక మేము వాళ్ళకి దగ్గర నుండి సహాయ సహకారాలు అందిస్తాం. అంటే లీడ్ బ్యాంక్ ద్వారా కొన్ని బ్యాంక్, అదర్ బ్యాంక్, ఇప్పుడు ఎస్బీఐ అయితే కనుక మా బ్యాంక్ నుంచి నేను డైరెక్ట్ గా బ్రాంచ్ మేనేజర్లకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే అదర్ బ్యాంక్స్ అయితే కనుక లీడ్ బ్యాంక్ ద్వారా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వడం వరకు మా హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుంది. మన కేంద్రం ద్వారా వెళ్ళిన వాళ్ళు, బాగా సెట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది వరకు శిక్షణ ఇచ్చాము. ఇందులో దాదాపు 10,000 మంది వరకు సెటిల్ అయ్యి వాళ్ళు చిన్న అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యారు. విజయనగరం జిల్లాలో లీడ్ బ్యాంక్ గా ఎస్బీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమాలను గ్రామీణ యువతీ యువకులు వినియోగించుకుని జీవితంలో స్థిరపడి అభివృద్ధి సాధించాలని కోరుతూ కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యారంగ సమస్యలపై కదం తొక్కిన భారత విద్యార్థి సమాఖ్య. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో తొలి తెలుగు రచయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్ర నేటి తరం తెలుసుకోవాలన్న వక్తలు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కలిసిన తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు. పునరావాసం, నష్టపరిహారం చెల్లింపులో న్యాయం చేయాలని వేడుకోలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.